హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ 65 అండి. సూపర్‌గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ట్రై చేసి అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. చాలా బావుంటుందన్నమాట. ముందుగా దీనికి కావాల్సింది మనం చికెన్ తీసుకుందామండి కడిగి శుభ్రంగా. తర్వాత దీనికి ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకుందామండి. మైదా పిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కార్న్ ఫ్లవర్‌ని కూడా వేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. వేసిన తర్వాత దీంట్లో సాల్ట్‌ని కూడా వేసుకుందాము. దీంట్లో టేస్టీ సాల్ట్‌ని కూడా వేసుకుంటారండి. అది ఉంటే మీరే వేసుకోనండి. లేదు దాంట్లోకి మనము ధనియాల పొడి వేసుకుందామండి. గరం మసాలా వేసుకుందామండి. కొంచెం తర్వాత దాంట్లోకి వేయించిన జీలకర్ర పొడిని కూడా కొంచెం వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఎగ్‌ని యెల్లోది వేయకుండా వైట్ మాత్రమే వేసుకుందామండి. మీకు నేను చూపిస్తాను చూడండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా మనం వేసుకుందామండి. వేసుకొని వీటిని ఒక్కసారి మనం కలుపుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుకుందాం చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే ఏ విధంగా ఉంటుంది చూసారా. దీంట్లోకి మనము చికెన్ పీసెస్ని కూడా వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మనం కలుపుకుందాం. దీంట్లోకి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. కావాలి అంటే మీరు వేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి మనం ఫ్రై చేసుకోవడానికి. మీరు స్టీల్‌ది పెట్టొద్దండి. నాన్ స్టిక్‌ది పెట్టండి. ఇది కొంచెం ఎందుకంటే దీంట్లో సరిగా అతుక్కొని రాలేదనమాట. మీరు స్టీల్‌ది పెట్టొద్దండి. నాన్ స్టిక్ ఇది పెట్టుకుంటే బాగా వస్తుందనమాట. ఈ విధంగా మనం ఒక సైడ్ తిప్పేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది చూసారా. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని దీనికి ముందుగా మనము పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుందామండి. దీంట్లోకి పెరుగును కూడా మనం తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. దీన్ని బాగా తిప్పేసిన తర్వాత దీంట్లో వేసేసుకుందామండి. వేసేసిన తర్వాత దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కొంచెం కారం ఇవన్నీ వేసి ఒకసారి తిప్పేసుకుందాము అంటే ఈ విధంగా ఉంటుంది చూసారా. ఈ విధంగా మనం తిప్పుకుందామండి. తిప్పేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా దీంట్లోకి వేసేసుకుందాం చూసారా. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి బయట తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా హైదరాబాద్ స్టైల్లో చికెన్ 65 చేసుకుందామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందరూ కూడా చాలా బాగా తింటారనమాట. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.